కార్యక్రమాన్ని విజయవంతంగా అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ ఏర్పడిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా నల్గొండ జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 56 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు, నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే మా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. జూన్ 2 అంటూనే తెలంగాణ ప్రజలకు ప్రత్యేక పండుగ రోజు. శ్రీమతి సోనియా గాంధీ గారు చూపిన తెగువతో 4 కోట్ల ప్రజల 60 ఏళ్ల కళ సాకారమైన రోజు. తెలంగాణ గడ్డ స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు. ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతుంటే నా నల్గొండ జిల్లా చరిత్ర, ఇక్కడి పోరాటాలు, ఎన్నో గాయాలు నాకు గుర్తుకు వస్తున్నాయి. మనందరికీ తెలుసు, బంధువుకు బట్టి ప్రాణాలను బలంగా పెట్టి పోరాడిన చరిత్ర మనది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.